మనకి ప్రశ్న వచ్చేసి ఏంటంటే స్థిర ధరలలో జాతీయ ఆదాయాన్ని సంవత్సరం మధ్య జనాభాతో భాగించగా ఏమి వస్తుంది? నామమాత్రపు తలసరి ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం, నామమాత్రపు జాతీయ ఆదాయం, ఆప్షన్ డి పైవన్నీ. మనకి జాతీయ ఆదాయాన్ని మనం దేశ జనాభాతో భాగిస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఈ తలసరి ఆదాయాన్ని మనం రెండు రకాలుగా లెక్కిస్తాం. ఒకటి ప్రస్తుత ధరలో లెక్కిస్తాం. ఈ ప్రస్తుత ధరలో లెక్కించేటటువంటి తలసరి ఆదాయాన్ని నామమాత్రపు తలసరి ఆదాయం అంటాం. అదేవిధంగా స్థిర ధరలు అంటే ఆధార సంవత్సరం యొక్క ధరల్లో లెక్కిస్తే ఆధార సంవత్సరంలో వచ్చేటటువంటి ధరల్లో లెక్కించగా వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని మనం స్థిర ధరల్లో తలసరి ఆదాయం లేదా వాస్తవ తలసరి ఆదాయం అని అంటాం. ఇప్పుడు మనకి తలసరి ఆదాయం ఈ తలసరి ఆదాయం